నీ జర్నీ కూడా చూసుకోవాలి. ఫ్రమ్ వేర్ టు వేర్ యూ హ్యావ్ కమ్, you've become a star now, so it's not going to be easy to be a star. Yeah, okay. So నీ ఫ్యూచర్ ఏంటో చూద్దాము. కాకమ్మ 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 కాకమ్మ, నాకు ఇంకా జరిగినవి చాలమ్మా. నాకు ఇంకా జరిగినవి చాలు. నాకు లైఫ్ గురించి మొత్తం అర్థమైపోయింది. నాకు లైఫ్ గురించి మొత్తం అర్థమైపోయింది. నేను ఒక హస్బెండ్ కి రెడీగా ఉన్నానమ్మా. ఆ హస్బెండ్ ఎవరో చూసిద్దాం, కళ్ళు ఇచ్చుకొని కొడతాను. Red and grey. హే గూగుల్, పవన్ కళ్యాణ్ గారిలా రెడీ అవడం ఎలా? బయటికి వెళ్ళే లోపు ఆఫీస్ లోనే కొడతారు, ఆఫీస్ లోనే. Anyway, so నీకు I know you love Pawan Kalyan and I want you to have Pawan Kalyan, but he's unavailable. So someone like Pawan Kalyan 6 అడుగులు ఉంది, అలాగే ఉండి నీ లైఫ్ లోకి వస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఆకాశంలో శివుడు ఒక్కడే, భూమి మీద పవన్ కళ్యాణ్. ఇప్పుడు మనం లెట్స్ గో టు ద ఏకాకి. హరి, నీ పెళ్ళి ఎప్పుడు హరి? అది తెలియట్లేదు, అది జోషిని చెప్తారని వచ్చా. అది తప్ప అన్ని అయిపోయాయి. అది తప్ప అన్నీ అయిపోయా. ఇంకెందుకు మరి పెళ్ళి? అంటే ఏజ్ అయిపోయింది, జుట్టు ఊడిపోయింది, అయిపోయినా బ్రేకప్ అయిపోయింది. సరే, ఇదంతా కాకుండా బాగా కామెడీ చేసే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. జనరల్గా వాళ్ళు సాడ్ పీపుల్ ఉంటారు, సాడ్ ఉంటారు కాబట్టి జనాలను ఎలా నవ్వించచ్చో వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. సో నువ్వు ఏ సాడ్ స్టోరీ లేకుండా నువ్వు ఓవర్ నైట్ ఇక్కడ దాకా అయితే రాలేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ స్టోరీ ఏంటి, అసలు లైఫ్లో నువ్వు చూసిన మోస్ట్ బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఏంటి? అంటే ఈ రైటింగ్, యాక్టింగ్ ఇవన్నీ కాకుండా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హరి, నువ్వు లైఫ్లో చూసిన బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఏంటి అని నేను అడిగితే నువ్వేం ఆన్సర్ చెప్తావు? బేసిక్గా అంటే నా లైఫ్లో నేనని కాదు, ప్రతి ఒక్కరు కష్టాలు ఉంటాయి, కానీ నేను నాకు ఊహ తెలిసి నుంచి నేను స్ట్రగుల్సే చూసా. మా నాన్న బేసిక్గా ఫార్మర్, మా అమ్మ నాన్నకి అసలు బేసిక్గా జీరో నాలెడ్జ్ అనమాట, ఏమీ తెలియదు పాపం. వాళ్ళు వెళ్ళడం పొలంలో, ఇద్దరు కష్టపడతారు, పొలంలోంచి రావడం మాకు పెట్టడం. మా నాన్నకి ఇద్దరిని చదివించే స్తోమత లేదు, నేను మా చెల్లి ఇద్దరిని చదివించే స్తోమత లేదు. అయితే ఒకరిని చదివించాలి, మంచి చదువు చదివించాలి. నేను అప్పుడే అర్థం చేసుకుని రెసిడెన్షియల్ అని ఉండేది అనమాట. అది రాసేసి అప్పుడే చిన్న 4th క్లాస్లోనే నేను ఒక 400 కిలోమీటర్ల దూరం అమలాపురం వెళ్ళిపోయి ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నా. మీరు నమ్మరు, 250 మంది ఉంటారు స్కూల్లో, వాళ్ళకి 8 ట్యాప్లే ఉంటాయి అక్కడ వాటర్ రావడానికి. అందులో 4 ట్యాప్లు పనిచేస్తాయి, గంట సమయం ఉంటుంది. ఆ గంటలో 200 మంది స్నానం చేయాలి. ఎలా బతికామో తెలియదు. నమ్మరు, స్నానం చేయక ఈ చేతికి ఉంటుంది కదా కుడి చేయి, గజ్జి అంటారు, ఇంత వచ్చేది. మేము అన్నం తింటుంటే ఆ బ్లడ్ అన్నంలో పడింది తెలుసా, అలా 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 పెరిగాం. ఉదయం 4 ఇడ్లీలు పెట్టారు. నేనే కాదు, నేనేం చెప్పట్లా, రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన అందరూ నేను కళ్ళను చూసాను. రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన వాళ్ళు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఏం పెడతారని చెప్పి కంచాలు పట్టుకుని ఇలా చూసేవాళ్ళు. అంతా లైన్ కడితే, పెద్ద లైన్ కడితే 4 ఇడ్లీలు వేసేవాళ్ళు. ఆ 4 ఇడ్లీలతోనే పడిగేసి ఆ చట్నీ కొంచెం ఎక్కువ వేసుకుని అది నాగేసి పడుతుంది. అలాంటి ఒక్కొక్కసారి నైట్ ఫుడ్ పెడితే అది ఏ ఫుడ్ కూడా, అది ఏ కర్రీ కూడా మాకు తెలిసేది కాదు. చైల్డ్హుడ్ ఇది నీది. కానీ ఇది ఏది ఎప్పుడు మా అమ్మకి చెప్పరు ఎవరు. అక్కడ నాకు నచ్చేది ఏంటంటే ఫుడ్ ఎలా పెట్టినా ఎలా ఉన్నా సరే చదువు 9 గంటల వరకు. ఈ రోజుల్లో పిల్లలు 9 గంటల వరకు చదువుకుంటారా అంటే 8 గంటలకే ఫోన్ చూసి. ఆ రోజుల్లో 9 గంటల వరకు చదువుకుంటారంటే సార్ వెళ్ళిపోయిన తర్వాత కూడా 11 గంటల వరకు చదువుకుని ఉన్నారు. అలాంటి ఫుడ్ తిని కూడా నాకు అందుకే రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే చాలా ఇష్టం. అలాంటి లైఫ్ చూస్తాం. బహుశా నేను అక్కడ తినేవాడిని కాదు, అందుకే నా శరీరం ఇప్పటికి ఇలా ఉండిపోయింది. సరే, అక్కడితో నా కష్టాలు అయిపోయి ఇంకా నేను అనుకునే లోపు ఇంటర్మీడియట్ వచ్చింది. ఇంటర్మీడియట్లో 10th క్లాస్లో నాకు మంచి మార్కులు వచ్చాయి, 546 వచ్చాయి. వావ్! మా నాన్నకి సంవత్సరం అంతా కష్టపడితే వచ్చేది 30,000 40,000. నా కాలేజ్ ఫీజు జాయిన్ చేస్తే 40,000 50,000. ఎక్కడి నుంచి చేస్తాడు మా నాన్న? ఇన్ని చదివించాలా వద్దా? జాయిన్ చేస్తే డబ్బులు ఎలా కట్టాలి, ఎలా చదివించాలి ఇన్ని? వాళ్ళందరూ జాయిన్ చేయి అంటే పాపం జాయిన్ చేసాడు, ఏదో కష్టపడ్డాడు. నాకు అక్కడ నేను రిగ్రెట్ ఫీల్ అయింది ఏంటంటే మా నాన్న నాకు 50,000 కట్టేవాడు సంవత్సరానికి. నాకు ఇంగ్లీష్ అర్థమయ్యేది కాదు. అయ్యో, చదువుతుంటే కళ్ళ నీళ్ళు వచ్చి ఇంగ్లీష్ అర్థం కాదు. అందరూ ఇంగ్లీష్ మీద నుంచి వచ్చారు, మొత్తం అంతా ఇంగ్లీష్ చెప్తున్నారు. పక్కన అడుగుదామంటే చెప్పాడు కాదు, ఏం అర్థం కాదు. డబ్బులు కడుతున్నాడు, నాన్న డబ్బులు కడుతున్నాడు. అరే ఏమో నీ చదవకపోతే నాన్న పాపం అప్పు చేసి మరి కడుతున్నాడు. ఏంటి ఎంత స్ట్రగుల్ ఫీల్ చేస్తాను నాలో. నేను పుస్తకాలు పట్టుకొని కుస్తీ పట్టేసి 430కి అప్పుడు 422 తెచ్చుకున్నా. అప్పుడు మళ్ళీ హ్యాపీ అనిపించింది. తర్వాత కట్ చేస్తే ఎంసెట్
ఇంకా నాకు ఇంగ్లీష్ రావట్లే. ఇంకా నేను ఎంసెట్లో మంచి ర్యాంక్ రాలే. తల దించుకున్నాను నాన్న దగ్గర. సరేలేరా నాన్న ఏం అనలా. సరే బీటెక్ ఏదో చిన్న కాలేజీ జాయిన్ అయ్యా. బీటెక్లో నేను నెలలో రూములు ఉండేవాడిని. ఎంబీపీ కాలనీలో ఉండేవాడిని వైజాగ్లో. నెలకు నాకు రెంట్ 7,000. మా నాన్న 5,000 కానీ ఎక్కించే స్తోమత లేదు మా నాన్నకి. 5,000 ఇచ్చేవాడు మా నాన్న. 5,000 అలా రూమ్ రెంట్ కట్టేసేవాడిని. మరి మిగతా నెల అంతా నేను ఎలా బతకాలి? ఆఫ్టర్నూన్ లంచ్ ఇస్తే అందరూ క్యాంటీన్కి వెళ్ళి తింటే ఎవడైనా ఒక 10 రూపాయలు ఇస్తే ఒక చపాతీ కొనుక్కుందాం. ఎవడైనా సో సారీ అది ఇంకా చాలు అయిపోయింది. నేను ఇంక వినదలుచుకోలేదు స్టోరీ. మై గాడ్ ఐఎమ్ గోయింగ్ టు క్రై. వీటన్నిటిలోంచి బయటకు ఎలా వచ్చావు?